హాయ్ గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్ వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో రేపు ట్యూస్డే మార్కెట్ ఎలా ఉండబోతుంది? దీనికి మెయిన్ రీజను యుఎస్ షట్ డౌన్ అండి. యుఎస్ షట్ డౌన్ దీని మీద ఈరోజు ఒక డిసిషన్ జరగబోతుంది. సో దాన్ని బేస్ చేసుకొని 11/11/2025 రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది? హ్యూజ్ బుల్లిష్ అవ్వబోతుందా, బేరిష్ అవ్వబోతుందా, సైడ్ వేస్లో ఉండబోతుందా? సో క్లియర్ కట్గా ఈ వీడియోలో చూద్దాం. సో అసలు స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మనం రెగ్యులర్గా ఇచ్చే ప్రిడిక్షన్స్ కూడా అన్ని హిట్ అవుతూ ఉన్నాయి. సో ముందు డే ప్రిడిక్షన్స్ అంటే ట్యూస్డే ట్యూస్డే ప్రిడిక్షన్స్ మండే రోజు వీడియోలోనే చెప్తాం. సో నేను మండే మార్కెట్కి నిన్నటి వీడియోలో క్లియర్గా చెప్పాను. సో మార్కెట్ సిఈ సైడ్ ఉంటుందని మీకు క్లియర్గా కనబడ్డది. అండ్ ఇంట్రాడేలో బిఎస్సివి బేరిష్ ఇచ్చాను, అవి కూడా క్లియర్గా అవుట్పుట్ కనబడ్డది. సో మీరు చెక్ చేసుకొని ట్రేడ్ చేసుకోవచ్చు. సో అలాగే రేపటికి వెళ్దాం. మరి రేపటికి వెళ్తే అసలు ఏంటి ఈ యుఎస్ షట్ డౌన్ అంటే ఏంటి? యుఎస్ షట్ డౌన్ సిచ్యువేషన్స్ ఎందుకు వచ్చినాయి అంటే, సో ఈ అమెరికాలో మన ఫెడరల్ గవర్నమెంట్ ఏంటంటే షట్ డౌన్ రికార్డు స్థాయిలో వెళ్ళిందండి. షట్ డౌన్ అనేది రికార్డ్ స్థాయిలో వెళ్ళింది. దాదాపు నవంబర్ 9న వీళ్ళ సెనేట్లో, అంటే నవంబర్ 9 అంటే మొన్న 9న వీళ్ళ సెనేట్లో ఒక కొత్త ఫండింగ్ బిల్లు జనవరి 2026కి ఒక కొత్త ఫండింగ్ బిల్లుని వాళ్ళు తాత్కాలికంగా కొంచెం దాన్ని యాక్సెప్ట్ చేశారనమాట. ఇంతకుముందు వాళ్ళందరూ ఇలా చాలాసార్లు యుఎస్ షట్ డౌన్ అవ్వడం జరిగింది. సో ఈ మిగిలిన ఈ మిగతా వాళ్ళు, అంటే వాళ్ళ అపోజిషన్ పార్టీస్ కానీ వాళ్ళు కానీ వాళ్ళు అడ్డు తప్పుకుంటే ఇంకా రీఓపెన్ అయిపోతుంది అనమాట. షట్ డౌన్ ఓపెన్ అయ్యే అవకాశం చాలా చాలా వరకు ఉంది. అయితే మ్యాక్స్ ఈ వారంలోనే యుఎస్ పూర్తిగా రీఓపెన్ అయ్యే అవకాశం ఉంది. దీంతోపాటు ఎస్ఎన్ఏపి అంటారన్నమాట. అంటే ఫుడ్ స్టాంప్, ఎస్ఎన్ఏపి బెనిఫిట్స్ కానీ, మిలిటరీ పే కానీ, అలాగే ఈ అదర్ రిమైనింగ్ గవర్నమెంట్ బ్యాక్ పేలు కానీ, సో హెల్త్ పాలసీస్ కానివ్వండి. సో వీటన్నిటిని కూడా కొన్ని నిధులేంటి, వీటికి కావాల్సిన ఫండ్స్ ఏంటంటే ఈ డీల్లో ఉన్నాయి. ఈ యుఎస్ షట్ డౌన్ ఎందుకు జరుగుతుందంటే, వీళ్ళు మనం బడ్జెట్ కేటాయించినట్టుగానే వీళ్ళు కూడా బడ్జెట్ కేటాయించినప్పుడు మిగతా వాళ్ళు అప్రూవల్ చెందకపోతే ఫండింగ్ అది సరిపోదన్న ఉద్దేశంలో వీళ్ళు షట్ డౌన్ చేస్తారనమాట. సో ఆల్మోస్ట్ ఈ అమెరికా షట్ డౌన్ అనేది ఎండింగ్కి వచ్చేసిందండి. ఓవరాల్గా చెప్పాలంటే ఒక క్లైమాక్స్కి వచ్చేసింది. సో ఆల్మోస్ట్ శనివారం జరిగిన ఓటింగ్లోనే కొంచెం పాజిటివ్గా వచ్చేసింది. అంటే రీఓపెన్, యుఎస్ షట్ డౌన్ రీఓపెన్ జరిగే అవకాశం ఉంది. సో అంటే అమెరికా ఇండియా మార్కెట్స్ ఇంటర్లింక్గా ఉంటాయండి. మీకు తెలుసు కదా, వాళ్ళు పాజిటివ్లో ఉంటే మనది కూడా మ్యాక్సిమం పాజిటివ్లే ఉంటుంది. సో దీనివల్ల యుఎస్ నుండి పాజిటివ్ న్యూస్ మనకు మార్కెట్లో కాన్ఫిడెన్స్ పెంచే అవకాశం చాలా వరకు ఉంది. సో వీళ్ళకి ఇంకా ఉమెన్ ఎంపవర్మెంట్ కింద కానీ, వెటరన్ ఫండింగ్స్ కింద కానీ, ఇంకా కొన్ని ప్రభుత్వ ఎక్స్పెండిచర్స్లో కొత్త కొత్త బిల్స్ యాడ్ అవుతూ ఉన్నాయి అన్నమాట. సో ఓవరాల్గా దీన్ని బేస్ చేసుకుంటే మన మన ఇండియన్ మార్కెట్స్ మాత్రం నేను స్టిల్ ఇంకొంచెము పాజిటివ్ మూమెంట్లోనే మూవ్ అవుతాయని చెప్తాను. ఎందుకంటే సో ప్రిడిక్షన్ చూడండి, నిఫ్టీ 50 ఇప్పుడు 25,000 స్క్రీన్ మీద చూడొచ్చు మీరు. 25,574 దగ్గర ఉంది. దీనికి 25,350 నుండి, సో 25,350 నుండి 650 రేంజ్ వరకు చార్ట్ చూపెడుతూ ఉందండి. సో అంటే ఇది ఇంకా బుల్ వైపుకి వెళ్ళే 650 వరకు బుల్ వైపుకి వెళ్ళే అవకాశం ఉంది. అంటే 25,650 దగ్గర ఎబోవ్ కనుక వెళ్ళింది అనుకోండి, మీరు కంప్లీట్గా బుల్కి వెళ్ళిపోవచ్చు. అంటే ఓవరాల్గా 25,800 పి ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. 25,800 పి ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. సో అలాగే మనం బ్యాంక్ నిఫ్టీస్కి వెళ్ళామనుకోండి. సో సెన్సెక్స్ కూడా, సెన్సెక్స్ మంచి బుల్ మూమెంట్లో ఉందండి. సెన్సెక్స్ మీరు క్లియర్గా కనుక చూస్తే ఇంకొంచెం బుల్లిష్ మూమెంట్ అయ్యి ఇది 84,000 వరకు రీచ్ అయ్యే అవకాశం ఉంది. 84,000 రీచ్ అయిన తర్వాత ఒక ఇంకా స్ట్రాంగెస్ట్ సపోర్ట్ చెప్పాలంటే అంటే 84,500 దగ్గర ఉంది. సరే అన్ని పాయింట్స్ మనం ఆపుకోలేం కాబట్టి 84,000 నియరెస్ట్గా వెళ్తే మీరు బేరీస్ చేయండి, నో ప్రాబ్లం. సో అలాగే మిడ్ నిఫ్టీ నిన్న చెప్పాను కదా. సో ఒకసారి అది స్క్రీన్ షేర్ చేస్తాను, మన వాళ్ళు ఎడిట్ చేశారో లేదో డాక్యుమెంట్స్లో.
యా. సో ఈ లోపల నేను సింపుల్గా ఏం లేదు. మిడ్ నిఫ్టీ 13,700 పిఈ తీసుకోండి. ఫిన్ నిఫ్టీ 27,500 పిఈని తీసుకోండి. నెక్స్ట్ దీంతో పాటు మనము మీకు సజెస్ట్ చేసే ఇంట్రాడే స్టాక్స్ అండి రేపు హెచ్బిఎల్ ఇంజనీరింగ్స్ అండి. హెచ్బిఎల్ ఇంజనీరింగ్స్. సో ఈ స్టాకు మీరు రేపు 1080 దగ్గరికి వస్తే బేరీస్ చేయండి. మీకు టార్గెట్ 1080 నుండి 1050 1030 వరకు టార్గెట్ ఉంది. స్టాప్ లాస్ 2011 వరకు మీ స్టాప్ లాస్ అండి హెచ్బిఎల్ ఇంజనీరింగ్కి. సో ఎంట్రీ ప్రైస్కి 80 దగ్గర కనుక, సో 80 దగ్గర మీరు ఎంట్రీ తీసుకుంటే 1080 ఎంట్రీ. సో స్టాప్ లాస్ వచ్చేసరికి 2011. సో టార్గెట్ వచ్చేసరికి 1030 వరకు టార్గెట్ ఉందండి. సో దీంతో పాటు ఇంకొక స్టాక్ అండి మీకు సజెస్ట్ చేసేది టొరెంట్ ఫార్మా అండి. సో ఈరోజు చాలా హ్యూజ్ బుల్లిష్ మూమెంట్ చూపెట్టింది టొరెంట్ ఫార్మా. ఇది కూడా 3800 అండ్ 3790 దగ్గర ఎంట్రీ తీసుకోండి బేరిష్కి. 3790 దగ్గర బేరిష్ తీసుకోండి. టార్గెట్ మీరు ఎలాగైనా ఆ, చూసుకోండి. సో టార్గెట్ వచ్చి మీకు దాదాపు 3750 వరకు మీకు టార్గెట్ ఉంది. సో స్టాప్ లాస్ వచ్చి 3823 మీకు స్టాప్ లాస్ అవుతుందండి. ఇది రేపటికి ఇంట్రాడేకు సంబంధించినవి. సో వీటితో పాటు యూట్యూబ్ కామెంట్స్కి వెళ్దాం. ఓవరాల్గా మార్కెట్ అయితే బుల్లిష్కి వెళ్ళి ఈరోజు జరిగినట్టే జరిగిందండి. సో బుల్లిష్కి వెళ్ళి ఖచ్చితంగా మార్కెట్లో ఏ రీజన్ ఉన్నా ఈ మంత్ ఇవన్నీ కూడా కాసేపు బుల్లిష్కి వెళ్ళి బేరిష్కి వెళ్ళి బుల్లిష్కి వెళ్తే బేరిష్ అవుతుంది, బేరిష్కి వెళ్తే బుల్లిష్ అవుతుందండి. అంటే మార్కెట్ కొంచెం కొంచెం మూమెంట్ అయితే ఖచ్చితంగా టూ సైడ్స్ మూమెంట్ అయితే ఉంటుంది. సో అందుకే మ్యాక్స్ ఏదైనా ఇప్పుడు సెన్సెక్స్ ఒక 300 పాయింట్స్ టచ్ అయింది అనుకోండి, అక్కడ బేరీస్ చేయండి. మినిమం పాజిటివ్ 300 to 400 పాయింట్స్ టచ్ అయితే బేరీస్ చేసి ఫ్రీగా కూర్చోండి. సో ఎందుకు అంటే అదే మనకి మంచి అవుట్పుట్ చూపెట్టే అవకాశం ఉంది. అలాగే కామెంట్స్కి వెళ్దాం, నిన్నటి కామెంట్స్కి వెళ్దాం. సో శ్రీకాంత్ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. శాంతి గారు థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ అనాలిసిస్. వెల్కమ్ అమ్మ. స్వామి గారు హాయ్ సార్, హాయ్ అండి. శ్రీనివాస్ గారు సారీ సార్, బెస్ట్ వీడియో అండ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వీ హ్యావ్ యూ హ్యావ్ గివెన్ ద సమ్ ఐడియాస్ అబౌట్ ద ఎగ్జామ్ ఆఫ్ సెబీ. థ్యాంక్ యూ సార్. శిల్పా గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. అమరేంద్ర గారు గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ అనాలిసిస్. వెల్కమ్ అండి. హారిక గారు గుడ్ ఈవినింగ్ అన్న. సమ్ టైమ్స్ వీడియో ఈజ్ నాట్ కమింగ్ ఈవెన్ ఆఫ్టర్ సబ్స్క్రిప్షన్, డోంట్ గెట్ డిమోటివేటెడ్. ఏమీ లేదండి, కొన్నిసార్లు మీరు ఇక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది. ఈ బెల్ ఐకాన్లో నోటిఫికేషన్ ఆల్ని కనుక మీరు ఆన్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి. సో ట్రై టు ప్లీజ్ చేయండి. సో ఎనీవే థ్యాంక్ యూ అండి. బ్లరీ గారు ఎస్టర్డే వీడియోని నేను 5గురికి ఫార్వర్డ్ చేశాను సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. మొహమ్మద్ ఖాజాముద్దీన్ గారు ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్, థ్యాంక్ యూ అండి. సో శాంతకుమారి గారు సికాగో స్టాక్ గురించి చెప్పండి సార్. సో స్టాక్ అయితే మంచి స్టాకే అండి. కాకపోతే ప్రాబ్లం ఏంటి అంటే ఇది కొంచెం హై నుండి రిటర్న్కి వస్తూ ఉంది. మీరు దీన్ని కొనాలి అనుకుంటే 1100 అబోవ్ వెళ్ళినప్పుడు కొనొచ్చు. కంపెనీ అయితే ఓకే, అన్నిటి పరంగా బాగానే ఉంది. సో మ్యా ఇంట సో ఇంజనీరింగ్కి సంబంధించి ఏరోస్పేస్, డిఫెన్స్, ఆటోమోటివ్ సెక్టార్స్లో ఉన్న కంపెనీ కాబట్టి ప్రాబ్లం లేదు. డెప్ట్ ఫ్రీ కంపెనీ. సో మీరు చేసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. సో అబో అబోవ్ 1100 వస్తే బ్రహ్మాండంగా తీసుకోవచ్చు. కృష్ణ చైతన్య గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. మోక్షశ్రీ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్, వెరీ నైస్ ఎక్స్ప్లెనేషన్, థ్యాంక్ యూ. శ్రీకాంత్ గారు ట్రాన్సిల్స్ 10% ఫాల్ అయింది, ఇప్పుడు కొనొచ్చా, ఫ్యూచర్లో అనాలిసిస్ చేసి చెప్పండి. సో కొనొచ్చు అండి, బ్రహ్మాండంగా కొనొచ్చు, నో ప్రాబ్లం. నాగార్జున గారు థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, వెల్కమ్ సార్. అంటే శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ సార్. కోర్స్ లెర్న్ చేయడానికి ల్యాప్టాప్ కావాలా, ఆన్లైన్లో మొబైల్ అయినా ఓకే? మొబైల్ అయినా ఓకే అండి, ల్యాప్టాప్ ఉంటే మంచిది. సో ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం 950500 ఈ నెంబర్కి కాల్ చేయండి. ఆర్సీను వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్. అండ్
One doubts are if there are no promoters, we can expect the growth in any stock in the market. యా అండి, డెఫినెట్లీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తేజాస్ నెట్వర్క్స్ 21 షేర్స్ ఉన్నాయి 650 దగ్గర. షల్ ఐ యావరేజ్ ఆర్ హోల్డ్? కొన్ని రోజులు హోల్డ్ చేయండి. ఇప్పుడు యావరేజ్ చేయొద్దు, కొన్ని రోజులు హోల్డ్ చేయండి. ఎందుకంటే టెస్లా వాళ్ళది స్టార్లింక్ వస్తే ఇంకొంచెం ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దానికోసం జస్ట్ వెయిట్ చేయండి. నేను చెప్తాను మళ్ళీ. హాయ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. కెన్ ఐ బై ట్రెంట్ స్టాక్ నో ఫర్ ఏ ఫ్రెష్ ఎంట్రీ? 100% తీసుకోవచ్చండి. ట్రెంట్ని ఫ్రెష్ ఎంట్రీగా తీసుకోవచ్చు. సో మీరందరూ కూడా ఈరోజు వీడియోలో ఒక విషయం అబ్జర్వ్ చేసి ఉంటారు. ఏంటి అంటే, సారు తొందరగా వీడియో చెప్పేశారు అని చెప్పేసి చాలామంది, అంటే కొంచెం స్పీడ్గా చెప్పాను. ఏం లేదండి, కొంచెం పాపది చిన్న పాపది ఫస్ట్ బర్త్డే ఉంది. సో మోస్ట్ ప్రాబబ్లీ కొంచెం ఈ హడావిడిలో ఉండొచ్చు. ఎవరైనా మన స్టూడెంట్స్ వెల్ విషర్స్ ఉంటే, సో అందరూ మన ఆఫీస్లోనే లొకేషను. సో నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ గట్కేసర్లో. సో మీ అందరూ వచ్చి పాపకి బ్లెస్సింగ్స్ ఇవ్వండి. సో విత్ ఆల్ యువర్ అలాంగ్ విత్ యువర్ ఫ్యామిలీస్ ఆర్ వాట్ రండి. సో ఆ హడావిడిలోనే ఉన్నాను. బట్ ఏంటి అంటే, నేను చాలాసార్లు చెప్పాను, మన ఫ్యామిలీ, ఇది పర్సనల్ యాక్టివిటీస్ దేనికన్నా ఫస్ట్ మన ట్రేడర్సే ముఖ్యం. సో ఈవెన్ దో ఫస్ట్ బర్త్డే అయినా సరే, సో అందుకే ఇప్పుడు చాలా అరేంజ్మెంట్స్ వాటిలో ఉన్నా కూడా ఆ, సో నేను మీకు వీడియో చేయడానికి అదే రీజన్. నథింగ్. నాకు ట్రేడింగ్, నాకు తెలుగు ఫ్యామిలీ తప్ప ఏది ఇంపార్టెంట్ కాదు. సో ఎనీవే, మనం ఇచ్చే వీడియోస్, కంటెంట్, అప్డేట్స్ అన్నీ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ టేక్ కేర్, బాయ్, జై హింద్.